హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో రైస్లో కానీ, రోటీలో కానీ, అలానే సంగట్లో కానీ, దోశలో కానీ, ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే నాటుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక 4 ఎర్రగడ్డలు తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. వీటిని సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి. నాటుకోడి అయితే వాళ్ళే పసుపుతోటి క్లీన్ చేసిస్తారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చెక్క, 4-5 లవంగాల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసేసుకొని వెంటనే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని అందులోనే కొంచెం పుదీనా, అలానే కొంచెం ఉప్పు, పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ముక్కకి అంత బాగా పసుపు, ఉప్పు పడుతుంది. ఇలా ఉప్పు, పసుపు బాగా ముక్కకు పడితే తినేటప్పుడు నీసు వాసన లేకుండా బాగుంటుంది. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అలానే కుక్కర్లో పెట్టి మాత్రం ఉడికించుకోకండి, టేస్ట్ అంత బాగుండదు. ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. మనం వాటర్ ఏమి వేయట్లేదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ ఏమి వేయకుండానే మనకు పూర్తిగా ముక్క ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, అలానే ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా వాటర్ ఏమి వేయకుండా ఉడికించుకుంటే ఈ ముక్కకు బాగా ఈ మసాలాలన్నీ పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో పెట్టి ఉడికించేసామంటే ముక్క చెదిరిపోయి మనకంత టేస్టీగా అనిపించదు. ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే ముక్కకు బాగా మసాలా పట్టిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశాను. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అంటే అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కానీ, కారం కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి దీన్ని పలచగా చేసుకున్నా లేదంటే చిక్కగా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సంగట్లో కానీ, దోశల్లో కానీ నాటుకోడి పులుసు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముక్కను చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా ఉడికిపోయిందో. దీన్ని కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలానే ఉడికించుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 జీడిపప్పుల్ని మెత్తగా పేస్ట్ చేసి కానీ లేదంటే పౌడర్ చేసి కానీ వేసేసుకోవాలి. ఇలా జీడిపప్పును వేసుకోవడం వల్ల పులుసు కాస్త చిక్కబడుతుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా జీడిపప్పును వేసేసిన తర్వాత మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్ టచ్ మిరియాల పొడిని ఈ విధంగా కొంచెం వేసేసుకొని అట్లానే ఒక నిమ్మ చెక్కను కూడా ఇలా పిండేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఉడికించుకునేటప్పుడు మాత్రం మిరియాల పొడి వేసుకోకూడదు, ఆ మిరియాల పొడిలో కారం ఎక్కువగా దిగిపోతుంది. అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మిరియాల పొడి, నిమ్మరసం పిండుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సంగడి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకొని టేస్ట్ చేసేద్దాము. చూడండి ఎంత బాగుందో. మరీ పలచగా లేకుండా అలానే మరీ చిక్కగా లేకుండా ఇలా ఉంటే సంగట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.